నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి వధువు వరుడి జాతకం ఎలా చూడాలి అనేసి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. మరి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసాన్ని పెళ్ళిళ్ళ సీజన్గా చెప్తూ ఉంటారు. మరి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు జరిపించేటప్పుడు జాతకాలు అవి ఇవి చూపించాలి అనేసి అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మనం జాతకం చూపించేటప్పుడు ఏ ఏ విషయాలపై దృష్టి పెట్టాలి అని అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగా మనం శాస్త్రంలో చెప్తారు. ఈ వివాహం చేసుకునేటప్పుడు చాలామంది కూడా ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎందుకు అని అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు, అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు జాతకంలో పొంతననేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అంటే ఒక అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో ఏదైతే మనం జాతకపరంగా చూసుకోవాలో అవన్నీ చూసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో చేసేద్దాం పెళ్ళి అని గ్రాండ్ కోసం ఆలోచన చేస్తారు. కానీ జాతకాన్ని మనం ఇన్డెప్త్గా వెళ్ళాలి, డెప్త్గా వెళ్ళి చూడాలి, లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సిన నెససరీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉండాలి. ఎంత గ్రాండ్గా మనం ₹1,00,00,000 ఇచ్చి ఫంక్షన్ హాల్లో చేయటం కాదు. జాతకాలు అనేవి సరిపోతేనే మనం వివాహం అనేది చేసుకోవాలి. జాతకాలు సరిపోలేదనుకోండి, వివాహం అనేది పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత గ్రాండ్గా చేసేదనే పాయింట్ కాకుండా మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాము, అసలు జాతకాలు వీళ్ళ కలిసినాయా లేదా, అసలు అమ్మాయి యొక్క జాతకం ఎలాంటి ప్రాబ్లం ఉంది, అబ్బాయి యొక్క జాతకం ఎలాంటి ప్రాబ్లం ఉంది వీళ్ళు చూడరు. ప్రజలు నష్టపోయేది ఏమిటి? ఈ రోజున విడాకులు జరగడానికి జాతకపరంగా ఉన్న ఏదైతే మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళిన తర్వాత సంవత్సరం పాటు ఆ అమ్మాయికి కోసం అబ్బాయిని వెతుకుతుంటారు, అబ్బాయి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఆ సంవత్సరం పాటు వెతికిన తర్వాత సంవత్సరం తర్వాత 1 year తర్వాత ఆ సంబంధం అనేది కుదిరిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత 3 నెలలకే విడిపోతున్నారు. అవును గురువుగారు, ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోతుంది అలా. దానికి కారణం ఏంటంటే జాతకాలకు సంబంధించిన పొంతన కరెక్ట్గా చూసుకోలేకపోవటం. వివాహానికంటే ముందే అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని అనాలిసిస్ చేయాలి. వాళ్ళకి ఏమేమి మహర్దశలు జరుగుతున్నాయి, శుక్రదోషం అంటే ఏంది, కుశదోషం అంటే ఏంది, పునర్భవ దోషం అంటే అన్ని రకాల దోషాలు ఉంటాయి తెలుసా అండి ఒక్కొక్క జాతకంలో. వివాహపరంగా ఒక అబ్బాయి జాతకంలో ఒకవేళ మనం అబ్బాయి జాతకాన్ని మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్. అబ్బాయి జాతకంలో కుశదోషమా, శుక్రదోషమా, పునర్భవ దోషమా, ఆరోగ్యపరంగా దోషం ఉంటుందే అంటే శుక్రుడు కుజుడిని చూడాలి జాతకంలో. అలానే చాలామంది కుజుడిని పట్టుకుంటారు, కుజదోషం ఉందని. శుక్రుడు కూడా కళత్రకారకుడు, వివాహకారకుడే. ఆయనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. ఆ వీనస్ ప్లానెట్ చూసుకోకుండా కేవలం కుజదోషమే. గురువుగారండి మాకు ఫోన్ చేసేవాళ్ళు, జస్ట్ గురువుగారండి కుజదోషం ఏమైనా ఉందా లేదా అదొక్కటి చూసుకుంటే చాలా సరిపోతుంది అనుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర చూపిస్తారు ఎక్కువ. అసలు జ్ఞానవంతుడు ఎక్కడో వాళ్ళకంతా డైవర్స్ అయిపోయిన తర్వాత దొరుకుతాడు. అదొకటి ఫస్ట్ పాయింట్. ఇక్కడ వీళ్ళు ఎందుకు కారణం ఏంటంటే ఫంక్షన్ హాల్లో ఎంత గ్రాండ్గా చేయాలి, ఎన్ని ఐటమ్స్ పెట్టాలని చూస్తారు, కానీ జాతకానికి ప్రయారిటీ ఇవ్వకపోవడం తప్పైంది. కొంతమంది మాకు ఫోన్ చేసేవాళ్ళు ఏం లేదంటే చాలామంది నేను చూపించానండి, చాలామంది వాళ్ళతో చూపించాము, వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉందండి చెప్పారండి, అందువల్ల మేము ప్రొసీడ్ అయ్యామని చెబుతారు. వాళ్ళు ఏంటంటే కేవలం గుణాలని ప్రాతిపదిక తీసుకుని మాత్రమే చెబుతారు. లగ్న కుండల్ని ఇన్డెప్త్గా చూసేవాళ్ళు సిద్ధాంతులు మాలాంటి వాళ్ళు. మామూలు వాళ్ళు గుళ్ళో పూజారులకు వాళ్ళకి ఆస్ట్రాలజీ పరంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తెలియదు, నార్మల్గా చెప్తారు. పాత వాళ్ళు అయితే తెలుసు, పాత పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పురోహితులకు తెలుసు. కొత్త వాళ్ళు న్యూ జనరేషన్లో వచ్చేటప్పుడు మారిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్కి తేడా ఉండదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎంపీ డాక్టర్ అండ్ ఎంబీబీఎస్ డాక్టర్? తేడా ఉంటుంది. అలానే మాలాంటి పెద్దవాళ్ళకి, అందులో మేము ఆస్ట్రాలజీకి సంబంధించిన రైటర్స్ని, మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో కుశదోషము, పునర్భవ దోషము, శుక్రదోషము, మాంగళిక దోషము, పంచమ భావ దోషము, సప్తమ భావ దోషము, అష్టమ భావ దోషాలు, ద్వాదశ భావ దోషాలు, వేదాదోషాలు, గ్రహమైత్రి, రాశి పొంతన, రజుదోషము, శ్రీదీర్ఘ కూటమి, మహేంద్ర పొంతన, నాడీ దోషము, వస్యకూటము, వర్ణకూటము, రాశి పొంతన, జన్మ లగ్నాల్ని ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఒక జాతక చక్రాన్ని చూసేటప్పుడు రాశి చక్రమే కాదు,
రాశిచక్రంలో మనకి ఏదన్నా ఒక అబ్బాయి కానీ అమ్మాయి జాతకంలో రాశిచక్రం చూసిన తర్వాత మనకి సరిగా మనం గుర్తించలేదనుకోండి, నవాంశ చక్రానికి వెళ్ళాలి. భావచక్రంలో ఏం మార్పు జరిగిందో మనం చూసుకోవాలి. అంటే ఒక డాక్టర్ దగ్గర మనం కన్సల్ట్ అయిన తర్వాత ఎక్స్రే తీస్తాడు. ఆ డాక్టర్ గారికి ఎక్స్రేలో తేలలేదనుకోండి, ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి ఉంటుంది. ఉన్న తర్వాత అబ్డామిన్ టెస్ట్ చేసినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ కడుపులో ఏం లేదు బాగానే ఉందని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే సూక్ష్మంగా మళ్ళీ స్కాన్కి వెళ్తాడు. అంటే స్కాను, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అంటే సూక్ష్మంగా చూస్తారు. అలానే రాశిచక్రంలో మాకు తెలియదనుకోండి, డిగ్రీలో పార్ట్ చేస్తారు. నవాంశం అంటే D9 చార్ట్ అంటారు. ఈ D9 చార్ట్లో నవాంశాలు ఎలా ఉంటుంది అని చూస్తాం మేము. మళ్ళీ ఏం చేస్తాము, రాశిచక్రంలో ఏదైనా గ్రహాలు మారిందనుకోండి భావచక్రాన్ని అనాలసిస్ చేస్తాం. ఇలా 16 లగ్న కుండలు యాక్చువల్గా అయితే ఉంటాయి. కానీ వివాహానికి నవాంశ చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. రాశిచక్రం, భావచక్రం, 16 లగ్న కుండల్ని కూడా చూడాలి. వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా, సంతానం కలగపోతే గొడవ జరుగుతుందా, ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ బాగలేకపోతే గొడవలు జరుగుతున్నాయా, మాంగళిక దోషం ఉందా, భర్తకి ఆయ ప్రమాణం ఉందా లేదా, భార్యకి ఆయ ప్రమాణం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా కేవలం మాకు 18 పాయింట్ల పైన వచ్చినాయా, ఎంత గ్రాండ్గా చేయాలి మేము, ఎంత గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టాలి అని వీళ్ళు ఏం చేస్తారంటే కొంత పిసినార్తనం కూడా చూపిస్తారు. మన వాళ్ళకి ఏంటంటే డబ్బులు దేనిలో ఖర్చు పెట్టాలో తెలియదు. టోటల్లీ మానవుడు ఫెయిల్ కావడానికి 100% షూర్ ఏంటంటే డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. ఈ సిద్ధాంతి గారు 3,000 అడిగారు, 5,000 అడిగారని ఉద్దేశంతో డ్రాప్ అయిపోయి అక్కడ ఒక 100 రకాల ఐటమ్స్ పెట్టి ఆ 100 రకాల ఐటమ్స్ ఎవడూ తినకుండా అవన్నీ చెత్తలో వేయటం చేస్తుంటారు. అక్కడ ఖర్చు అవుతుంటుంది. అంటే జీవితానికి ఏమిటంటే జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఓ డాక్టర్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీటికి వెళ్లకుండా ఓ డాక్టర్ గారు 1,500 స్కానింగ్ అడిగారని చెప్పి పక్క రోజు వెళ్ళి సెల్ షాప్కి వెళ్ళి 50,000 పెట్టి యాపిల్ ఫోన్ కొంటాడు వీడు. కానీ అది అవసరమా ఇది అవసరమా చూడరు వీళ్ళు. జాతకాన్ని కూడా అవసరాన్ని బట్టి జాతకంలో పర్ఫెక్ట్గా ఉన్న ఆస్ట్రాలజర్ని, నిజంగా పర్ఫెక్ట్ చెప్పే వాళ్ళని క్లారిటీగా మన వాళ్ళకి ఇంకొకటి విషయం కూడా ఉంది ఇందులో, నిజాన్ని చెప్పకూడదు. నిజం చెప్తే ఈ ఆస్ట్రాలజర్ మంచివాడు కాదనే వాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు, మేము చూసాం. నిజాన్ని చెప్పలేదనుకోండి, అది వాస్తవం ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ ఉందని ఒక పేషెంట్కి చెప్తే ఆయన దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటాడు. షుగర్ లేదు అని చెప్పాను అనుకోండి, ప్రికాషన్ తీసుకోడు. ఎప్పుడూ కూడా నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. పాజిటివ్ తెలుసుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి అవసరం లేదండి. మీరు పాజిటివ్ అనుకోవచ్చు. నెగిటివ్ తెలుసుకొని ఆ నెగిటివ్ నుంచి ఎలా బయటపడతాము అనే పాయింట్ ఆలోచన చేయాలి. ఆలోచన చేశారనుకోండి, మా యొక్క సంబంధాలు ఎలా ఉంటాయి, రిలేషన్ ఎలా ఉంటుందో చూసుకొని ముందుకెళ్ళితే అప్పుడు వీళ్ళకి మంచి సంబంధం వచ్చే అవకాశం. దానికి ఏదైనా ఉంటే పరిహారాలు చేసుకుంటారు, లేకపోతే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేస్తారు. తొందరపడకుండా ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాతకాలని రెండు కూడా క్లారిటీగా చూపించుకొని ముందుకెళ్తే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే గురువుగారు, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి జాబ్ చేస్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అనేసి కూడా చాలా మంది జాతకాలు చూడకుండా కలవకపోయినా కూడా చేస్తూ ఉంటారు పెళ్ళి. మరి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనిషికి బ్రహ్మ పుట్టించినప్పుడు మనిషికి ఏంటంటే వివేకాన్ని కోల్పోతాడు. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటారు. ఈ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్లో ఏమవుతుందంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనం అనేది ఓవర్కమ్ చేస్తుంది ఫైనాన్షియల్గా. ధనం అవసరమే, నెససరీ, అందులో డౌట్ లేదు. కానీ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు కలిసి ఉండటానికి అవసరం కూడా. కానీ వాళ్ళిద్దరూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అభిప్రాయ భేదాలనే ఉండకూడదు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఏమిటంటే లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాలి. అంటే జీవితకాలం పాటు వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క జాతకాలు కూడా కలవాలి. కేవలం డబ్బు ఉందనే కాదు, ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డబ్బు అనే జీవితాన్ని లైఫ్ని నిలబెట్టడం కాదు. డబ్బు అవసరమే, జీవితంలో కొన్ని అంశాలు ఉంటాయి, అంశాల్లో కొన్ని అవసరం.
అచ్చం అవసరం లేదు అని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. కంపల్సరీ కూడా ఇక్కడ కేవలం అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అమ్మాయి జాబ్ చేస్తున్నాడు అనే పాయింట్ కాదు ఇక్కడ. వాళ్ళ యొక్క అనుబంధ బాంధవ్యం బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అబ్బాయి ఆస్తులు ఉన్నాయి, అమ్మాయి యొక్క ఆస్తులు ఉన్నాయి, లేదా ఇద్దరు అందంగా ఉన్నారు, అలాంటి విషయాలు కదా. అందం కాదు అక్కడ, ఫైనాన్షియల్ కాదు, 2 జాతకాలు కలిస్తేనే మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అనవసరంగా ఎంతమందికి డివోర్స్ జరుగుతున్నాయి జాబులు ఉన్నా కూడా, అది కాదు లెక్కలు. అలాంటి క్యాలిక్యులేషన్ చేయకూడదు. జాతకం ప్రకారంగా హారోస్కోప్ను రీడింగ్ చేసి హారోస్కోప్ని అనాలిసిస్ చేసి మనం ముందుకెళ్తేనే కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేది. వాళ్ళు లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలి కదా, మన అంత జీవితాంతం వాళ్ళు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికీ బాధలు కలగకుండా ఉండటానికి జాతకం అనేది మస్ట్గా చూసుకొని ముందుకెళ్తేనే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు, ఖచ్చితంగా అసలు ఇద్దరికి పెళ్లి చేయాలి, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే ముఖ్యంగా జాతకంలో ఏమేం చూసుకోవాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.